హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తాతయ్యగుంట గంగమ్మ గుడిలో జరుగుతుండే లక్ష కుంకుమార్చన అయితే చూసేద్దాం. కుంకుమార్చనకి అయితే మేము బయలుదేరేసాము. మేము ముందుగా టోకెన్ అయితే ఏం తీసుకోలేదు. మేము ఎప్పుడూ కూడా డైరెక్ట్గానే తీసుకుంటాము. ఈసారి అయితే 1000 రూపీస్ ఉంది. ముందైతే 500 అలా ఉండేది. టోకెన్ అయితే తీసుకుని మనము లోపలికైతే వెళ్ళిపోయాము. అమ్మవారి గుడి వీడియోస్ చాలా ఉన్నాయి కదా మన ఛానల్లో, ఒకసారి విజిట్ చేయండి. అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్. మేము అర్లీ మార్నింగ్ 9:30, 10కి అయితే వచ్చాము. వెళ్ళిన వెంటనే మనకు ఒక ప్లేట్లో కుంకుమ ఇచ్చేస్తారు. అందరూ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చిన వాళ్ళు, పిల్లలు వచ్చిన వాళ్ళు సపరేట్గా ఇలా కూర్చుంటారు. పూజ అయితే స్టార్ట్ అవ్వడానికంటే ముందు మనకి కండువ ఇస్తారు జెంట్స్కి. అది ఇచ్చేసి మన చేతిలో అమ్మవారి, ఈసారి అయితే అమ్మవారి ప్రతిమ, లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఒక చిన్న ప్లేట్ అయితే ఇచ్చారు. వర్త్ అని చెప్పచ్చు. 1000 రూపీస్ ఇచ్చినందుకు. అమ్మవారి ప్రతిమ చాలా వెయిట్ ఉంది. దగ్గర ఒక 400 గ్రామ్స్ దాకా ఉంటుంది. డీటెయిలింగ్, ఫినిషింగ్ ఇవంతా చాలా బాగుంది. అమ్మవారి ప్రతిమ గురించి పక్కన పెడితే లక్ష కుంకుమార్చన మొదలైన వెంటనే మనం కుంకుమతో ఈ విధంగా అర్చన చేస్తూ ఉండాలి. చాలా చాలా మంచిది అసలు ఈ విధంగా అర్చన చేయించుకుంటే. మేము కంటిన్యూస్గా ఒక 4-5 ఇయర్స్గా చేయించుకుంటూ ఉన్నాము. లలితా సహస్రనామంలో ఉండే కొన్ని భాగాలు స్వామివార్లు చదువుతూ ఉంటారు. మనకి శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని కుంకుమతో ఈ విధంగా అర్చించమని చెప్తారు. నేను గ్రామదేవత ఎంత పవర్ఫుల్ అనేది చెప్తాను. ఫ్రైడే ఒక్కరోజు మీరు అమ్మవారి పాదాల దగ్గర ఉప్పు పోసి మీరు కోరిక కోరుకుని వస్తే డెఫినెట్గా ఆ కోరికని తీర్చేస్తుంది. అంత పవర్ఫుల్ తాతయ్యగుంట గంగమ్మ. అలాంటిది మనం కుంకుమార్చన చేపిస్తే ఇంకా మనకి పరిస్థితులు ఎలా చక్కదిద్దుతారో అమ్మవారు ఆలోచించండి. మీకు ఒకవేళ ఈరోజు మీరు ఈ వీడియో చూస్తుంటే రేపు వెళ్ళండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ March 6, 7, 8 ఉంటుంది. ఇలా అంతా అయిపోయింది పూజ అంతా. తర్వాత మాకు ఒక బ్యాగ్ అయితే హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ బ్యాగ్లో కలసం, కొబ్బరికాయ, బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, గాజులు, ఒక స్వీట్ అంటే ప్రసాద రూపేణ ఇచ్చారు. అవన్నీ కూడా మేము తీసేసుకుని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనానికి మాకు ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. క్రౌడ్ అయితే ఎక్కువ ఉండింది. ఇదంతా చూసేసుకుని మేము రిటర్న్ అయితే అయిపోయినాము. నేను మీకు అమ్మవారిని చూపిస్తాను. మీరు అమ్మవారిని తిరుపతికి వస్తే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఫ్రైడే విజిట్ చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.